తులారాశి వారికి 8, 9, 10 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తులారాశి వారికైతే మంచి ఫలితాలు రాబోతున్నాయన్నమాట. మీరు వీడియోని ఒంటరిగా చూస్తే చాలా చక్కగా అర్థమవుతుందండి. అలానే కాకుండా మీరు ఒక పరిహారాన్ని కూడా చేసుకోండి. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే గనక మీ పైన ఉండే నరదిష్టంతా కూడా తొలగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. అసలు మీరు ఏ పరిహారం చేయాలి, మీకు ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి వారిని మనం చూసుకున్నట్టయితే చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఏంటంటే కనుక వీరి మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి, అలానే కాకుండా పనుల్లో బాగా రాణించాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎదగాలి, అలానే అందరితో పాటు మేము కూడా చక్కగా జీవించాలి, మాకు కూడా అభివృద్ధి కావాలి అని కోరుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. తులారాశి వారు ఏంటంటే కనుకనండి ఒక రకంగా చెప్పాలంటే కష్టజీవులండి. నిజానికి మనం చూసుకున్నట్టయితే తులారాశి వారు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడతారో భగవంతుడు అంతే మంచి ఫలితాన్ని వీరికిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక్కొక్కసారి ఏంటంటేనండి వీరికి చాలా బాధ కలుగుతుందన్నమాట. ఎవరు లేనప్పుడు ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు వీరు ఒక్కరే అండి రూములో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. లేదంటే ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే దుఃఖిస్తూ ఉంటారు. కానీ నలుగురితో చెప్పుకోరండి, నేను ఈరోజు ఏడ్చాను, నాకు ఇలా ఇబ్బంది ఉంది, నాకు ఈ బాధ ఉంది, నేనేం చెయ్యాలి అన్నట్టుగా ఏంటంటే కనుక చెప్పరనమాట. చెప్పితే ఏంటంటే నవ్వుల పాలవుతామేమో, అలానే కాకుండా చాలామంది కూడా నన్ను తప్పుగా అనుకుంటారేమో అన్నట్టుగా ఏంటంటే తులారాశి వారు ఉంటూ ఉంటారు. కానీ మనసు మాత్రం చాలా మంచిదండి, వెన్నలాగా కరిగిపోతుంది. ఎవరైనా వీరి ముందల ఏడ్చినా లేదంటే కనుక వీరికి ఏదైనా కష్టం ఉందని చెప్పినా కానీ తులారాశి వారు వెంటనే స్పందిస్తారండి, వెంటనే కరిగిపోతారనమాట. వారి వంతు సహాయం అనేది వీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ తులారాశి వారండి ముఖ్యంగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అలాగే ఏంటంటే ఒకరిని అంటే ప్రోత్సహించడం, ఒకరికి హెల్ప్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రారు, ఎవరు చూడరు, ఎవరు కూడా హెల్ప్ చేయరు. కాబట్టి ఇదొక్కటి ఏంటంటే కనుక వీరు కొంచెం బాధపడతారని చెప్పొచ్చు. చుట్టూ చాలామంది ఉంటారు, కాకపోతే నేను ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎంతమంది ఉన్నా కానీ ఎంత చెప్పాలో అంతే చెప్తారు కదండి. అలానే కాకుండా ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆదుకునేవారు ఉండరనమాట. కొంచెం ఏంటంటే అనారోగ్యంతో సఫర్ అవుతున్నారు, అనారోగ్యం కూడా ఖచ్చితంగా తీరిపోతుందండి. ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు సిద్ధించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే పనులలో చాలా చక్కగా రాణించగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఒక పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారు కదా, ఆ పొజిషన్కి మీరు ఖచ్చితంగా చేరుతారని చెప్పొచ్చు. వ్యాపారాల పరంగా కావచ్చు, వృత్తుల పరంగా కావచ్చు, అలానే కాకుండా మీరు చేస్తున్న చిన్న చిన్న బిజినెస్, వ్యాపారం ఇదంతా కూడా ఏంటంటే కనుక బాగా సాగుతుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు. తులారాశి వారికి నిజంగా చెప్పాలంటే బాగుందండి, చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అంటే దైవారాధన చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు. అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడనమాట. అలానే మీకు ఏంటంటే కనుక చాలా మేలు చేకూరుస్తాడు భగవంతుడే అనమాట. మీరు ఎక్కువగా భగవంతుడిని నమ్ముతూ ఉంటారు, భగవంతుడిపై భారం వేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా అండి చెప్పాలంటే కనుక నమ్మకస్తులు. అంటే ఒకసారి ఎవరినైనా నమ్మితే వారు మోసం చేస్తే మళ్ళీ తిరిగి వారితో మాట్లాడారండి, అంటే వారిని ఇంకా క్షమించారనమాట. అలాంటి గుణాన్ని వీళ్ళు కలిగి ఉంటారు, అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. అందుకే ఎక్కువగా స్నేహితులు ఎక్కువనే ఉంటారు, బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది. అలానే ప్రేమానురాగాలు కూడా వీరికి బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక బోల్తా పడే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా పనులు చేసి అలసిపోయి కొంచెం ఏంటంటే కనుక నీరసంగా చిక్కిపోవటం, అలానే కాకుండా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి కదా. కానీ అవన్నీ ఇంక ఇప్పుడు ఏమి జరగవండి. అవన్నిటికి ఏంటంటే పులి స్టాప్ పడిపోతుంది. గ్రహాలు ఒక స్థాయిలో అంటే ప్రయాణిస్తున్నాయి, చక్కగా స్థితిగతి బాగుంటుంది, మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. తులారాశి వారికి అయితే బ్రహ్మాండ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదన్నమాట. ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ తులారాశి వారికి అండి 8, 9, 10 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా అంటే ఒక మహిళ కారణంగా మీకైతే మంచి జరగబోతుంది. సంపాదన విపరీతంగా పెరగబోతుంది. ఎన్నడూ చూడని సంపాదన మీరు చూడగలుగుతారు. అంటే సంపాదన పెరుగుతుందని కాదు, ఇప్పుడు ఏంటంటే కనుక ఒక వ్యాపారం ఉంది, దాన్ని ఏంటంటే కనుక పెంచుకోవాలనుకున్నారు. అంటే వ్యాపారం చిన్నదండి, ఇది మాకు సరిపోవటం లేదు, ఇంకొక బిజినెస్ పెట్టాలనుకున్నాం. దానికోసం మేము అంటే మాకు తెలిసిన వారిని మేము డబ్బు అడిగామండి, మాకు తెలిసిన అక్క చెల్లెలను కూడా మేము డబ్బు అడిగాం, మాకు తెలిసిన వాళ్ళని కూడా డబ్బు అడిగాం, అసలు ఎవరు ఇవ్వటం లేదు, మాకు చాలా ఇబ్బంది ఉందండి అని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకు ఒక స్త్రీ మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఆ డబ్బుని ఒక స్త్రీ ఇస్తుంది అనమాట. దానితో ఏంటంటే కనుక మీరు వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు. వ్యాపారాన్ని ఏంటంటే కనుక ఇంకా మీరు అంటే
ఇలా పెంచుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చక్కగండి రాణించుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఇలా వ్యాపారం అనేదే కాదండి, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వ్యాపారం వల్లనే అని కాదు, మీరు ఒక ఇల్లు కట్టడానికి ఎవరినైనా డబ్బు అడిగినా, లేదంటే ఒక వాహనం కొనడానికి ఎవరినైనా సరే మీరు డబ్బు అడిగారు, కానీ అది స్త్రీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. స్త్రీలు అంటే కనుక ఇక్కడ మన అమ్మ కూడా మనకి ఇవ్వచ్చు, లేదంటే మన చెల్లి, మన భార్య, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు కూడా స్త్రీలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ధనం వస్తుంది, చేతి నిండా అయితే డబ్బు ఉంటుంది, డబ్బుకైతే లోటు ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే ధనం రాదు అని బాధపడిపోతున్నారు, అడిగి కూడా ఇన్ని రోజులైంది ఎవ్వరు కూడా మాకు హెల్ప్ చేయట్లేదండి, కొంచెం ఏంటంటే కనుక మీరు అంటే నిరుత్సాహపడిపోతున్నారు కదా, కానీ అలా కాదండి, ఖచ్చితంగా ధనం అయితే వస్తుంది. ఆ ధనంతో ఏంటంటే మీరు ముందుకు వెళతారు, చాలా వరకు కూడా అద్భుతాలను చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇక్కడ మీకంతా కూడా మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. స్త్రీ కారణంగా ఖచ్చితంగా డబ్బు అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక చీటీ రూపంలో కావచ్చు, ఫైనాన్స్ రూపంలో కావచ్చు, అప్పుగా కావచ్చు, రావాల్సిన ధనం కూడా కావచ్చు, లేదంటే పూర్వకాల ఆస్తుల పైన అంటే మీకు వాటాలు ఇలా దొరుకుతుంటాయి కదా, అవి కూడా ఒక స్త్రీ కారణంగానే వస్తాయి. స్త్రీ కారణంగానే మీకు మంచి జరుగుతుంది, అది మీ భార్య కూడా కావచ్చు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇలా మీకేంటంటే కనుక స్త్రీల ఆశీర్వాదం అయితే ఎక్కువగా ఉంటుంది. స్త్రీల వల్ల మీకైతే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు, పొందగలుగుతారు, అది చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మీరు నరదిష్టి అనేది అధికంగా ఉంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే నరదిష్టితో చాలా సఫర్ అయిపోతున్నారు, నరదిష్టితో చాలా బాధపడిపోతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందండి. ఎంత సంపాదించుకున్నా కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చి అదంతా కూడా ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళండి నమ్మకంతో ఏంటంటే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి. మీరే చూడండి ఎంతలా ఆశ్చర్యపోతారు, ఎంతలా మీకు ఫలితం వస్తుందనేది మీరే ఏంటంటే కనుక చూడండి, మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. నరదిష్టిని పోగొట్టుకోవడానికి దీన్ని మించిన పరిహారం లేదండి. అంటే ముఖ్యంగా మీ రాశిని బట్టి, అంటే ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇలాగే అందరికీ ఉపయోగపడుతుంది, ఇది అందరూ చేయాలని కాదు. ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు, ఈ రాశి వారికి ఏంటంటే కనుక కొంచెం నరదిష్టి అధికంగా ఉంటుంది. నరదిష్టి వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు కదా, అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలు మన అందరి ఇళ్ళల్లో ఉంటాయి, మనం పెద్దగా రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కదా, కాబట్టి కొద్దిగా ఆవాలు తీసుకోండి. కొద్దిగా అంటే కనుక ఇప్పుడు మీ ఇంట్లో టీ స్పూన్లు ఉంటాయి కదా, అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక తెల్లని కాగితంలో, గీతలు రాతలు లేని కాగితంలో పెట్టుకున్న తర్వాత మీరు ఇంట్లో కాకుండా ఇంటి బయట చేసుకుంటే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. లేదండి ఇంటి బయటికి వెళ్ళలేమంటే కనుక మీ ఇంట్లో నుంచి బయటికి రండి, మీకు బాల్కనీస్ ఉన్నా లేదంటే వాకిలు ఉంటుంది కదా, అక్కడ ఇంట్లో నుంచి బయటికి రండి. వచ్చిన తర్వాత తల చుట్టూదా కనీసం 11 సార్లు తిప్పండి. నరదిష్టి అంతా కూడా పగిలిపోవాలి, నరదిష్టి అంతా కూడా పటాపంచలైపోవాలని చెప్పేసుకొని తల చుట్టూదా 11 సార్లు తిప్పి తీసుకెళ్ళి మీరేంటంటే ఆ పొట్లం విప్పి ఇలా విసిరేయండి. ఆవాలన్నిటిని కొంచెం దూరంగా, తొక్కేలాగా కాకుండా కొంచెం దూరంగా, మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా విసిరేసుకోండి. ఇలా విసిరేయటం వల్ల ఏంటంటే కనుక నరదిష్టి అంతా కూడా పోతుంది, మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. ఇది నరదిష్టికి చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి, దీన్ని మించిన పరిహారం లేదని చెప్పొచ్చు. కాబట్టి ఇదొక్కటి మీరు ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత 8, 9, 10 తేదీల్లో మీకు జరిగేది ఇదే అనమాట. మీకు మనం చూసుకున్నట్టయితే 8వ తేదీన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీకు అనుకూలంగా సమయం ఉంటుంది, అన్ని పనుల్లో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల వాళ్ళకు బాగుంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు, తగు జాగ్రత్తలు తీసుకోండి. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, అలానే కాకుండా ఆదాయం అనేది పెరుగుతుంది, అన్ని మార్గాల్లో ఆదాయం అనేది మీకు లభిస్తుంది, అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, భార్యాభర్తల బంధం బలపడుతుంది, అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 9వ తేదీన ఏంటంటే కనుక కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా సరే దూరంగా, అంటే ఇప్పుడు దైవ దర్శనం కావచ్చు, బంధువుల్లోనే ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది, చాలా చక్కగా ఉండబోతుంది. ఇక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు, అన్ని రంగాల వారికి బాగుంటుంది, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఏంటంటే కనుక 9వ తేదీన ఏర్పడతాయి. ఎలా అంటే కనుక కొంచెం వడదెబ్బతో మీకు ఇబ్బంది కలగటం, లేదంటే కనుక నీరసంగా ఉండిపోవటం, చేత కాకపోవటం, లో బీపీ ప్రాబ్లం రావటం, ఇలాంటివి అయితే తప్పకుండా జరుగుతాయి. ఇది గమనించుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి, అంటే నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, ఇలా పళ్ళ రసాలు ఇవి తీసుకుంటూ ఉండండి, కొంచెం అలసట అనేది తగ్గుతుంది, మిగతా అదంతా కూడా బాగుంటుంది. ఇక 10వ తేదీన ఏంటంటే కనుక ఉదయం నుంచి 2:44 వరకు సమయం అంతా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట, అంత ఫాస్ట్గా గడిచిపోతుంది. అసలు ఏంటి ఈరోజు అసలు జరిగిందా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా తర్వాత సమయం అంతా కూడా కొంచెం స్లోగా వెళుతుందనమాట. ఆ సమయాలలో టకాటక పనులు చేసుకుంటారు, పెండింగ్లో ఉన్న పనులు
అలానే కాకుండా కోర్టు కేసులు ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే వచ్చేసి ఏంటంటే గనకనండి గుర్తుపెట్టుకోండి, అంటే పని చేసే దగ్గర బాసుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతీది కూడా మీకు అనుకూలిస్తుంది. మీరు అనుకూలంగా మార్చుకుంటారు. మీకు ఉండే తెలివితేటలకు ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యాన్ అవుతారండి. అంటే మీరు మాట్లాడే విధానం, మీకుండే తెలివితేటలు అందరికీ నచ్చుతాయన్నమాట. అందరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఈరోజు కూడా మిమ్మల్ని మీ వాసులు మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు కూడా బాగుంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీకైతే బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ధనం వస్తుంది, మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. మీకు చాలా అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.